హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పెద్ద శుభవార్త అయితే చెప్పిందండి. బేసిక్గా మనకు ఈసీ అయితే వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపిణీని అయితే మనకు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పెన్షన్లు యథాతథంగా అయితే పంపిణీ చేయబోతున్నారండి. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్ని నేను మీకు ప్రూఫ్గా చూపిస్తాను. అలాగే ఈ యొక్క పెన్షన్లు రేపు ఎంతమందికి ఇవ్వబోతున్నారు, ఎలా ఇవ్వబోతున్నారు, ఈసీ ఎలా పర్మిషన్ ఇచ్చింది, అలాగే దీనితో పాటుగా ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఎన్ని రోజుల పాటు పెన్షన్లు అయితే పంపిణీ చేయనున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మనకు ఈసీ 10 కొత్త రూల్స్ను కూడా పెన్షన్ పంపిణీలో అయితే ప్రవేశపెట్టిందండి. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా నేను మీకు క్లారిటీగా అయితే స్క్రీన్ పైన కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని పూర్తిగా తెలుసుకుంటారు. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పెన్షన్ పథకాన్ని అయితే వాలంటీర్ల ద్వారా ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారండి. అందులో భాగంగానే ప్రతి నెల కూడా ఈ యొక్క పెన్షన్లు తీస్తున్నారు. గత 2019 ఎలక్షన్స్కి ముందుగా సీఎం జగన్ గారు 2000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని డైరెక్ట్గా 3000 రూపాయల వరకు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మనకు ప్రతి నెల కూడా 250 రూపాయల చొప్పున మనకు ఒక 4 విడతల్లో ఈ యొక్క 3000 రూపాయలకి రీసెంట్లీ చేశారు. రీసెంట్లీ 3000 రూపాయలు చేసిన తర్వాత ప్రజెంట్ 3000 రూపాయల పెన్షన్ అయితే మనకు ఏప్రిల్ నెలలో కూడా ఇవ్వాలి. అయితే కొంతమందికి 3500 రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి. 3500 రూపాయల పెన్షన్ అనేది ఎవరికి వస్తుందంటే ఎవరైతే పొదుపు సంఘాల మహిళలు ఉంటారో అటువంటి వారు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారందరికీ కూడా అభయహస్తం పెన్షన్ రూపంలో 500 రూపాయలు అయితే ఇస్తారనమాట. సో ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 3000 రూపాయలు అలాగే అభయహస్తం పెన్షన్ 500 రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 3500 రూపాయల పెన్షన్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక మనకి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వితంతు ఒంటరి మహిళా పెన్షన్లు ఉన్నారో అంటే సామాజిక భద్రతకు సంబంధించినటువంటి పెన్షన్లు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ మనకు 3000 రూపాయలు చొప్పున ఇస్తుంది. వికలాంగులకు కూడా అదే పెన్షన్ అయితే ఇస్తుందండి. అయితే ఈ పెన్షన్ని మనకు త్వరలో పెంచుతారని అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకా మేనిఫెస్టో కూడా రిలీజ్ కాలేదు కాబట్టి ఇంకా పెన్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే లేదన్నమాట. సో పెంచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మనకు చెప్తూ ఉన్నారన్నమాట. సో 6000 రూపాయల వరకు హ్యాండిక్యాప్స్ అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి పెన్షన్ ఇస్తారని, 4000 రూపాయలకు ఈ పెన్షన్ అయితే 3000 రూపాయల పెన్షన్ పెంచి 4000 రూపాయల వరకు అయితే ఇస్తారని సో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సో మనమైతే ఈ యొక్క అప్డేట్స్ కోసం అయితే ఎప్పటికప్పుడైతే ఎదురు చూస్తూ ఉండాలి. అంటే అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. అయితే మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు ఈసీ అయితే ఒక కండిషన్ పెట్టిందండి. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో సో అటువంటి వారందరూ కూడా గవర్నమెంట్ అండర్లో అంటే ప్రభుత్వ ఉద్యోగుల కింద వాళ్ళు వాలంటీర్ జాబ్ అనేది స్వతంత్రంగా చేసే ఉద్యోగం అయినప్పటికీ కానీ వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించినటువంటి మనకు పథకాల్లో చాలా ప్రాముఖ్యంగా అయితే ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో వాలంటీర్లని ఈ యొక్క ఎలక్షన్స్కు వాలంటీర్ల ద్వారా ఏ పథకాన్ని కూడా అమలు చేయకూడదని మన యొక్క కేంద్రం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేసిందనమాట. అంటే వాలంటీర్లను మీరు ఏ పథకాలకి వాడకూడదు. ఇన్ కేస్ మీరు వాడితే మీరు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినట్లు అవుతుంది కాబట్టి వాడొద్దు. అలాగే వాలంటీర్లుగానే ఒకవేళ మితిమీరి ఎక్కడైనా రాజకీయాల్లో నాయకులు ప్రసంగాల్లో కానీ మీటింగ్స్లో కానీ కనిపించిన వారిపై ప్రజెంట్ వేటు వేస్తున్నారనమాట. ఉద్యోగాల నుంచి తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆందోళన చెందుతున్నారండి. ఈ పెన్షన్లు మాకు వస్తాయా రావా, ఏప్రిల్ నెల పెన్షన్ ఎలా ఇస్తారు, వాలంటీర్ల ద్వారా ఇవ్వకపోతే మాకు ఏ విధంగా ఇస్తారు, ఈ యొక్క డౌట్స్తో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి.
వాళ్ళందరికీ సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అయితే మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఒక ఒక పేపర్ అయితే ఉంటుంది. ఆ పేపర్ అనేది అప్లికేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ మీద వాలంటీర్ పేరు, అతని దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఎంతమందికి ఇచ్చాడు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. సో వాలంటీర్ల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు ఉన్నా సరే గవర్నమెంట్ ఆఫీసర్లు సీజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఈసీ సస్యమేర అయితే ఒప్పుకోలేదు. అయితే పెన్షన్లకు సంబంధించి చాలామంది వికలాంగులు, వృద్ధులు ఎంతోమంది పెన్షన్ల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ అయితే వినతులు సమర్పించిందన్నమాట ఈసీకి. అప్పుడు ఈసీ వచ్చేసి ఒక శుభవార్త అయితే చెప్పిందండి. సో ఈసీ వచ్చేసి మనకు ఎలాగా చెప్పింది అనే దానికి సంబంధించి చూడండి, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. అలాగే చాలామంది వాలంటీర్లుగా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే సమయంలో వీళ్ళు గనక ఈసీ అనుమతులకు వ్యతిరేకంగా గనక వీళ్ళు గనక వ్యవహరిస్తే వీళ్ళ మీద గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా ఎలిజిబిలిటీ లేకుండా తీసేస్తామని వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. మరి పెన్షన్లకు సంబంధించి ఎలా ఇవ్వబోతున్నారంటే సచివాలయాలు మనకు రాకముందుగా పెన్షన్లు వచ్చిన తర్వాత కొన్ని నెలల వరకు పెన్షన్ పంపిణీని పంచాయతీ కార్యదర్శి వారు ఎలా అయితే పంపిణీ చేసేవారో అలాగే సచివాలయం వచ్చిన తర్వాత పెన్షన్కి సంబంధించిన అధికారి వారు డిస్ట్రిబ్యూషన్ చేసే దిశగా మార్పులు చేయటకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సో అంటే మనకు ఈ యొక్క సచివాలయాలు రాకముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది ఫామ్ చేసిన తర్వాత ఆ యొక్క గవర్నమెంట్లో మనకు సచివాలయాలు పెట్టక ముందు పెన్షన్లు ఏ విధంగా ఇచ్చేవారంటే మనకు పంచాయతీ కార్యదర్శి అని ఒక ఆయన ఉంటాడు అనమాట. సో అతను గవర్నమెంట్ ఎంప్లాయ్. సో అతని దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు పెన్షన్లు అయితే క్యూలో నిలబడుకొని ఒక్కొక్కరుగా వెళ్ళి పెన్షన్ తీసుకుని సైన్ పెట్టేసి పెన్షన్ తీసుకుని వచ్చేవాడు అనమాట. సో అటువంటి విధానాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకు ప్రవేశపెడుతున్నారన్నమాట. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడానికి ఒప్పుకోలేదు కాబట్టి మనకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ యొక్క సామాజిక పెన్షన్ల మనకు పంపిణీలకు సంబంధించి మనకు ఈసీ అయితే కొన్ని సూచనలు అయితే చేసింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 10 పాయింట్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇక 10 పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున పెన్షన్ పంపిణీ కొరకు క్రింది సూచనలు జారీ చేయబడ్డాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయబడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనకు అమలులో ఉంది కాబట్టి వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదు. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు డోర్ టు డోర్ తిరిగి పెన్షన్ పంపిణీ చేయడం ఉండదు. సో ఎన్నికల కోడ్ అనేది మనకు ఎప్పటి వరకు ఉంటుందండి? ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఉంటుంది. సో ఏప్రిల్లో ఉంటుంది, అలాగే మే వరకు కూడా మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ఉంటుంది కాబట్టి మే నెలలో కూడా మనకు ఈ పెన్షన్లు అయితే డైరెక్ట్గా పంపిణీ చేయడం అయితే ఉండదు అనమాట. సో మనకు ఈ యొక్క వాలంటీర్ ద్వారా పంపిణీ చేయడం అయితే ఉండదు, ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి. సెక్రటరియట్లో ఉన్న స్టాఫ్ అందరూ కలిసి సచివాలయం వద్ద మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. సో మనకు మన ఏరియాలో ఉన్నటువంటి సెక్రటరియట్ ఉంటుంది కదా, సో మన యొక్క విలేజ్ కావచ్చు, గ్రామ వార్డుల పరిధిలో, మన యొక్క వార్డు పరిధిలో కావచ్చు, సో మన యొక్క ఏరియాకి సంబంధించిన సచివాలయంలో ఆ యొక్క అధికారులందరూ, సో మనకు వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ ఇలా చాలా మంది ఉంటారు కదా సచివాలయంలో. సో వాళ్ళందరూ కలిపి పెన్షన్ అనేది అక్కడే పంపిణీ చేస్తారనమాట సచివాలయంలో. పెన్షన్దారులందరూ పెన్షన్కు వచ్చినప్పుడు ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా మనకు తీసుకుని వెళ్ళాలి. లేదంటే ఆధార్ కార్డు లేకపోతే వేరే గుర్తింపు కార్డు ఏదైనా సరే కంపల్సరీ మీకు రేషన్ తీసుకెళ్ళచ్చు, ఓటర్ కార్డు తీసుకెళ్ళచ్చు. ఇవి లేకుండా మీరు పెన్షన్కి వెళ్తే పెన్షన్ ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే మీరు తీసుకువెళ్ళాలి. పెన్షన్దారుడు పెన్షన్ పాస్బుక్ తీసుకురాకూడదు. ఇందులో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది. ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం. సో మనకు పెన్షన్ల బుక్ అయితే ఇస్తారు కదా, సో యొక్క పెన్షన్ బుక్ మీద సీఎం జగన్ గారి ఫోటో అయితే ఉంటుంది కాబట్టి సో ఆయన ఫోటో అనేది ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి ఫోటో కూడా ప్రజెంట్ మనం తీసుకుని వెళ్ళకూడదు. ఎక్కడ కూడా ప్రచారాలకి గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ఎక్కడ కూడా నోటీస్ బోర్డుల మీద కూడా పెట్టకూడదు అనమాట. సో ఇది కోడ్ యొక్క రూల్స్ అనమాట. ఎన్నికల కోడ్కి సంబంధించి సచివాలయం వద్ద పెన్షన్దారుడు ఎటువంటి తొక్కిసలాట లేకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అందరికీ తప్పనిసరిగా పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలియచేయాలి. సో మీకు పెన్షన్ రాదు పోండి అని ఎవరైనా చెప్తే మీరు నమ్మొద్దండి. ఖచ్చితంగా మీ అందరికి కూడా పెన్షన్ అయితే వస్తుంది. సచివాలయంలో అందరికీ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. వాలంటీర్ల వద్ద ఉన్న మొబైల్, బయోమెట్రిక్ పరికరాలు జిల్లా అధికారి వారికి హ్యాండ్ ఓవర్
చేయాల్సి ఉన్నందున బయోమెట్రిక్ పరికరాలు ఎన్ని అవసరమవుతాయో అన్ని మాత్రమే సచివాలయంలో ఉంచుకొని మిగిలినవి మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే మనకు సచివాలయాల్లో ఇప్పుడు ప్రజెంట్ పెన్షన్దారులకి బయోమెట్రిక్ వేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ పడకపోతే ఫోటో తీసి యాప్లో ఇస్తున్నారు కదా. సో ఈ యొక్క బయోమెట్రిక్ పరికరాలు కూడా మొబైల్స్ కూడా మనము ఈ యొక్క జిల్లా అధికారుల దగ్గర, ఎన్నికల అధికారుల దగ్గరికి అయితే మనం అంటే మన ఏరియాలో ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా అయితే మొబైల్స్ అనేవి కూడా ఇవ్వాలి. అయితే ఈ యొక్క మొబైల్స్లోకి సంబంధించి మనకు పెన్షన్లు ఇచ్చేదానికి ఎన్ని డివైజులు అయితే అవసరం అవుతాయో బయోమెట్రిక్ డివైజులు అవి మాత్రం ఉంచుకొని మిగిలినట్టు ఇస్తారనమాట. గతంలో చెప్పినట్లుగా ఎంపీడీఓలు, ఎంసీలు, పంచాయతీ సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఆథరైజ్డ్ లెటర్ తమ లాగిన్లో జనరేట్ చేసి అందించాలి. సో వీళ్ళందరూ కూడా ఒక లెటర్ అయితే ఇస్తారనమాట. గతంలో చెప్పిన మాదిరి ఇంతకుముందు చెప్పాం కదా, వాలంటీర్ దగ్గర ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో ఎవరెవరికి ఎంత పెన్షన్ అమౌంట్ అనేది ఇస్తున్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత అమౌంట్ ప్రజెంట్ ఉంది, ఎంత అమౌంట్ ఇస్తున్నాడు, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. సో అదేవిధంగా సేమ్ మనకు పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ, ఎంసీఓలు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఈ యొక్క ఆథరైజ్డ్ లెటర్ అయితే ఇస్తారనమాట. బ్యాంకు నుండి నగదు విత్డ్రా చేయువారు ఈ ఆథరైజేషన్ లెటర్ ఒరిజినల్ కాపీ దగ్గర ఉంచుకోవాలి. అలాగే లాగిన్స్ ఇవ్వబడతాయి. అందరికీ అన్ని పేర్లు కనబడతాయి. క్లస్టర్ వారి మ్యాపింగ్లు కూడా ఉండవు. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. క్లస్టర్ వారి మ్యాపింగ్ అంతా ఉండదండి. అందరు పెన్షన్లు అందరూ కలిపి ఒక లిస్టులో వచ్చేస్తాయి. ఆ లిస్టులో పేరు చూసుకొని వేలు ముద్ర వేసుకొని మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట. సో ఈ విధంగా మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అయితే ఈ పెన్షన్ అనేది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే 3వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తారండి. ఏప్రిల్ 3వ తేదీ. ఎందుకు 3వ తేదీ స్టార్ట్ చేస్తారంటే మనకు ఈ యొక్క మార్చి 31వ తేదీన మనకు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనమాట. సో ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరం అనేది మనకు మార్చ్ టు మార్చ్ ఉంటుంది. సో మార్చి ఎండింగ్ 30వ తేదీ కాబట్టి సో మనకు 30వ తేదీన ఈ యొక్క బ్యాంక్స్ అన్ని కూడా క్లోజింగ్ ఉంటాయి కాబట్టి అమౌంట్ అని విత్డ్రా చేయడానికి అవకాశం ఉండదు. 31వ తేదీన ఆదివారం కాబట్టి సో ఆ రోజు కూడా మనకు పెన్షన్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఇక సోమవారం రోజున మనకు 1వ తేదీ అండి. 1వ తేదీన బ్యాంకుల్లో నుంచి సచివాలయాల్లోకి అమౌంట్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటారు. సో అమౌంట్ డ్రా చేసుకుంటారు. 1వ తేదీ నుంచి ఎక్కడైతే మెయిన్ ఉంటాయో సచివాలయాలు ఆ సెక్రటరీలకు అమౌంట్ వస్తుంది. అక్కడి నుంచి మిగిలినటువంటి చిన్న సచివాలయాలకి అమౌంట్ అనేది డిస్పాచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డిస్పాచ్ అయ్యి వాలంటీర్ల దగ్గర, అంటే గతంలో అయితే వాలంటీర్ల దగ్గరికి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు వాలంటీర్ దగ్గర ఇవ్వరు కాబట్టి చిన్న చిన్న సచివాలయాన్ని కూడా డిస్పాచ్ చేసి అక్కడ మనకు 3వ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది. 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాలోకి మనకు ఖాతాలకు కాదు, బై హ్యాండ్ చేతికైతే ఈ యొక్క పెన్షన్ అయితే ఇస్తారనమాట. సో ఎవరైతే ఈ యొక్క సచివాలయం స్టాఫ్ ఉన్నారో వాళ్ళే ఇస్తారండి. సో మీరు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్యూలలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. 3వ తేదీ నుంచి మనకు డైరెక్ట్గా 8వ తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేస్తారనమాట. దాదాపు 5 రోజుల పాటు ఈ పెన్షన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమలులో ఉన్నా సరే ఈ యొక్క పెన్షన్లు మనకు ఈ విధానంలో కొత్త పద్ధతిలో మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే పెన్షన్ పంపిణీ 3,000 రూపాయల చొప్పున అందరికైతే ఉంటుంది. అలాగే కొంతమందికి మాత్రం 3,500 చెప్పాను కదా అభయహస్తం పెన్షన్దారులకి. సో వాళ్ళకి 3,500 రూపాయల పెన్షన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ రేపటి నుంచి అనగా 3వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ ఉంటుంది. సో ఇదే విధానంలో మనకు ఏప్రిల్ తర్వాత మే నెలలో కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మే 13వ తేదీ వరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే జరుగుతాయి. ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి మే 13 తర్వాత ఎన్నికలు అనేది కంప్లీట్ అవుతాయి కాబట్టి మే నెల వరకు కూడా, అంటే మనకు ఏప్రిల్ మే నెలలో పెన్షన్ అయితే ఇదే విధానంలో ఇస్తారు. తర్వాత జూన్లో కావాలంటే మనకు వాలంటీర్ ద్వారా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఏ గవర్నమెంట్ అయితే మనకు వస్తుందో సో ఆ గవర్నమెంట్ ద్వారా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట. సో ఇదండి పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మీకు ఏ చిన్న డౌట్ కూడా లేకుండా మొత్తం క్లియర్ అయితే చేశాను. పెన్షన్లకు సంబంధించి ఈసీఐ నిర్ణయం తీసుకుంది, రూల్స్ ఏం పెట్టింది, ఎలా పెన్షన్లు ఇస్తున్నారు, మొత్తం డేటా అంతా కూడా మీకు ఈ వీడియోలో నేను ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. పెన్షన్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే అందరికంటే ముందుగా నేను మీకు పూర్తిగా ఇలాగా క్లుప్తంగా మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.